సార్ గురుగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గాని, రోడ్లు గాని, అభివృద్ధి గాని? రోడ్లు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, హ్యాపీ. అందరూ బాగా ఇచ్చేసారు. గతంలో చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డా? కొద్ది మార్పు కనబడింది సార్. ఆయన కింద ఈయనకి ఎడ్యుకేషన్ సైడ్ బాగానే ఉంటుంది సార్. ఈయన ఎడ్యుకేషన్ సైడ్ మనుషులు బాగా నేర్చుకుంటాడు, బాగా పని చెప్తాడు, ఆయన పని చేపడు సార్. ఆయనకి ఈయనకి కొద్ది డిఫరెన్స్ ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన కడపలోనైతే, గుంటూరులో అయితే ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ మేము 2029లో వచ్చి రప్పరప్ప నరికేస్తాము, చంపేస్తాం అంటున్నారు. దీని మీద అది భ్రమాది, అది ఎవరు చేయలేడు దాన్ని. అది అప్పుడు అదృష్టం. అది పకటకాలకు అంటున్నాడు ఆయన. ఆయన పకటకాలకు అంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచించకూడదు. అది చాలా టైం ఉంది. అది సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, తర్వాత మెగా డిఎస్సీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తాయి? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవుతుంది. ఎడ్యుకేషన్ సైడ్ ఆయన బాగుంటుంది. ఆయన పర్లేదు, తిరగలేదు. ఆయన బాగానే చూస్తాడు, హ్యాపీ. నమ్మకం అయితే ఉంది. నమ్మకం పక్క ఉంది, పర్లేదు, ప్రాబ్లం లేదు.